చంద్రగ్రహణం ఎఫెక్టు ప్రపంచ దేశాలు ముఖ్యంగా నేపాల్ మీద ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చా? అదేవిధంగా నేపాల్ విధ్వంసం భారత్ బాగా సీరియస్గా తీసుకుందా అంటే ఏం చెప్తారు సార్? అది మూఢ విశ్వాసం. ఇప్పుడు మన సమాజంలో ఉండే సమస్యలకు కారణాలు సమాజంలోనే ఉంటాయి. ప్లానెట్స్లో చంద్రుడు సూర్యుడి దగ్గర అవన్నీ ఉండవు. అసలు ప్లానెట్స్ అంటే మనిషి అమాయకత్వంలో ఉన్న దశలో తమ జీవితంలో జరుగుతున్న సంఘటనకి కారణాలు తెలియనప్పుడు కారణాలు ఎక్కడున్న వెతుకుతున్న క్రమంలో తమ సమాజంలో కాక బయట కూడా కారణాలు ఉన్నాయి అనేటువంటి దాంట్లో ఈ గ్రహాలు ఇదంతా మొత్తంగా ఒక జ్ఞానం వచ్చేసి దాంట్లోంచి ఒక రకమైనటువంటి అవగాహన సమాజంలో ఉంది. కానీ శాస్త్రీయ జ్ఞానం పెరిగి ఆ విధంగా చూస్తే మన దేశంలో బుద్ధుడే 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడే మన జీవితంలో ఉండేటువంటి దుఃఖానికి కారణము మన సమాజంలోనే ఉంటుంది. అది ఆ కాలంలో అనడం అనేది అది విప్లవాత్మకమైనటువంటి భావన. అప్పుడు బుద్ధుడు అనడం, ఎందుకంటే అప్పటికి మన కష్టాలకు అన్ని కారణం ఎక్కడెక్కడో ఉన్నాయని వెతుకుతున్న దశలో ఎక్కడ లేవు, అవి మీ లోపల ఉన్నాయి. కర్మ సిద్ధాంతం ఉండి కర్మ ద్వారా మీరు పోయిన జన్మలో చేసుకున్న పాపం వల్ల మీరు కష్టాలు అనుభవిస్తున్నారు, అవన్నీ ప్రశ్నించాడు బుద్ధుడు. ఒక సమాజంలో ఉండేటువంటి సమస్యలకి, జీవితంలో ఉండే సమస్యలకి కారణాలు అవి సమాజంలోనే మీలోనే ఉన్నాయి అనేటువంటిది ఆయన చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2 భావాలు నడుస్తున్నాయి. నిజానికే కారణాలు ఎక్కడున్నాయంటే మీరు చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇప్పుడు చంద్రగ్రహణానికి సూర్యుడికి చంద్రుడికి మధ్యన భూమి వస్తున్నది, ఇది ఎస్టాబ్లిష్డ్ కదా. ఇది అయిన తర్వాత చంద్రగ్రహణం జరగడానికి మన జీవితానికి కారణమే ఉంటుంది. అసలు ఇదంతా అవి ఎక్స్టర్నల్, అది ఒక నేచర్ యొక్క ప్రవర్తన. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాముడి విషయంలో నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను, అదేవిధంగా రాముడి పుట్టుకను నేను అవమానించాను కాబట్టి ఈ రకంగా నాకు శాపం తగిలింది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. రాముడు అయోధ్యలో పుట్టలేదు, రాముడు నేపాల్లో పుట్టారు అన్న ఆర్గ్యుమెంట్ చేశాను కాబట్టి నాకు ఇలాంటి కర్మ వచ్చింది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. నేను మొదలు చెప్పిన జవాబే దీనికి కూడా. ఇవన్నీ అనవసరంగా మనిషి తన సమస్యల పరిష్కారం తాను వెతుకోవాలి. కానీ రాముడి గురించి అన్నందుకు, లేకపోతే చంద్రగ్రహణం పట్టినందుకు, సూర్యగ్రహణం పట్టినందుకు నేనేమంటే ఈ ఎక్స్టర్నల్ కాజెస్ ఉండవు. ఇవి రాముడి మీద భక్తి ఉండేవాళ్ళు, రాముడి మీద నమ్మకం ఉండేవాళ్ళకి రాముడి మీద నమ్మకం ఉంటుంది. కానీ మనము ప్రతి కారణాన్ని రాముడి మీద పడేస్తే ఎట్లా? అసలు మన జీవితానికి ఉండే కష్టాన్ని రాముడి మీద వేసి రాముడి మీద అన్నం కనుక అనేది ఇది నా దృష్టిలో ఇది సరి అయినటువంటి, అంటే సమస్యకు సరి అయిన పరిష్కార మార్గం కాదు. ఒక సమాజానికి ఉండే సమస్యకి అది పరిష్కారం కాదు. ఇప్పుడు నేపాల్లో ఇంత ఉద్యమం వస్తే మీరు విశ్లేషణ లేకుండా చంద్రగ్రహణం వల్ల నేపాల్లో ఇంత ఆగ్రహం వచ్చిందంటే ఎట్లా? అసలు ఆగ్రహం రియల్ కదా, ఆగ్రహం కొంతకాలంగా పెరుగుతున్నది కదా, చంద్రగ్రహణానికి ఏం సంబంధం ఉంటుంది? నా దృష్టిలో అవి సరి అయినటువంటి కార్యకారణ సంబంధాలు వెతికే క్రమంలో మీరు కారణాలను వెతికేప్పుడు ఇట్లా ఎక్కడో కారణాలను వెతకడం అనేది అది ఉన్న సమస్య నుంచి బయటపడడానికి, దాని సమస్య నుంచి పారిపోవడానికి పనికి వస్తుంది, కానీ సమస్యకు పరిష్కారంగా అది ఉండదు. అంటే కొన్ని దేశాలు ఆసియాపై ఆధిపత్యం చెలాయించేందుకే ఈ కుట్రలు చేస్తున్నాయి అనేది ఒక చర్చ, నిజమే అంటారా? అంటే ఉంటాయి కొన్ని దేశాల్లో కుట్ర జరగడం అనేది, అంటే చిన్న దేశాల్లో, ఇప్పుడు ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో, అమెరికా కుట్ర జరిపి చే గువేరా లాంటి వాడిని చంపి ఎయిర్పోర్ట్లోనే పెట్టారు. తర్వాత ఇప్పుడు వెనజులాలో ఒక మంచి ప్రభుత్వం వస్తుందంటే దాన్ని మీరు క్యూబా లాంటి దేశంలో వాళ్ళు ఎదగనివ్వకుండా క్యూబాని అటాక్ చేశారు. అన్ని దేశాల్లో వాళ్ళు ఏదో ఒక ఇది చేస్తుంటారు. కానీ మొత్తంగా అసలు చిన్న దేశాల్లో ఇటువంటిది సాధ్యమైతే, కానీ పెద్ద దేశాల్లో ఒక క్రైసిస్ను క్రియేట్ చేయడం అనేది ఒక పరాయి దేశానికి అది చాలా కష్టం. సమస్యలు క్రియేట్ చేస్తాడు సమాజానికి. అంటే ప్రభుత్వం తమకు అనుగుణంగా లేనప్పుడు కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తాడు. కానీ ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేయడం అనేది అది సాధ్యం కాదు. ఒకవేళ సంక్షోభం క్రియేట్ అయినా దానికి తగిన పరిస్థితులు ఇక్కడ ఉండాలి. ఒక హ్యాపీగా ఉన్న సమాజంలో మీరు వెళ్ళి క్రైసిస్ని క్రియేట్ చేయలేరు. కొంత
ఆదాయం ఉండి కొంత అందరికీ ఉద్యోగాలు ఉండి మన సమస్య పరిష్కారం విశ్వసనీయత ఉంటే ఆ దేశంలో వేరే దేశాలు వచ్చి ఏం చేయగలవు? సమస్య ఉన్నప్పుడు ఎవడైనా దాంట్లో ఫిషింగ్ ఇన్ ది ట్రబుల్ వాటర్ అంటారు. కానీ అటువంటి దాంట్లో వచ్చేమన్నా చేయొచ్చు, కానీ మీరు ఆ ట్రబుల్ వాటర్ ఉన్నది అనేది గుర్తించాలి. అది గుర్తించకపోతే కష్టమైపోతుంది.